రాజకీయ ప్రస్థానంలో వారితో పాటు నడిచినటువంటి చాలా మంది ఈ రోజు మన మధ్యలో ఉన్నారు. ఈ కార్యక్రమానికి వారు వచ్చినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, సమయభావం వల్ల ముఖ్యమంత్రి గారికి ఇంకొక కార్యక్రమము ఉందనడం వల్ల వారు వారు మొదలు మాట్లాడి ఆ తర్వాత ఆ కార్యక్రమానికి వెళ్ళేది ఉంది కాబట్టి వారిని ఆ విజయ తెలంగాణ పెద్దలు వి హనుమంత్ వారు స్వయంగా ఏదైనా ఫ్లైట్ టైం అవుతుంది. పెద్దలందరూ మన్నించాలి. నాకు వాస్తవంగా ఢిల్లీకి వెళ్ళేది ఉన్న ఫ్లైట్ టైం అవుతుంది. అందుకోసమని మా పెద్దలు దత్తాత్రేయ గారిని లక్ష్మణ్ గంట ముందే మాట్లాడేవాళ్ళు అని విజ్ఞప్తి చేసిన. ఏదేమైనా నేను వ్యక్తిగతంగా చాలా అభిమానించే గౌరవించే నాయకులలో దేవేందర్ గౌడ్ గారు మొదటి స్థానంలో ఉంటారు. వారు స్వయంగా వారి అనుభవాలను క్రోడీకరించి భవిష్యత్ తరాలకు ఒక పుస్తక రూపంలో వారు అందించడం, ఆ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి నేనే ముఖ్య అతిథులుగా దత్తాత్రేయ గారితో పాటు రావడం రాజకీయ జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే గొప్ప సందర్భం ఇది. ఈ కార్యక్రమంలో నాతో పాటు బండారు దత్తాత్రేయ గారు, పెద్దలు కేశవరావు గారు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారు, సహచార మంత్రివర్గ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు, పెద్దలు వి హనుమంతరావు గారు, మధు యాస్కి గారు, ఇతర పెద్దలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని దేవేందర్ గౌడ్ గారి యొక్క అనుభవాలను సంక్షిప్తంగా, వారి అనుభవాలు వారి స్వీయ చరిత్ర కాదు, వారు రాసిన అనుభవాలు తెలంగాణ ఉద్యమ సందర్భంలో ప్రజల కోణంలో జరిగిన తెలంగాణ ఉద్యమం గురించే ఆ విజయ తెలంగాణలో పొందుపరిచిందని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. ఎందుకంటే తెలంగాణ చరిత్ర, నేను తెలంగాణ బిల్లు శాసనసభకు వచ్చినప్పుడు ఒక అంశాన్ని ప్రస్తావించిన. ఈ తెలంగాణ నేల మీద తెలంగాణ యొక్క ఏర్పాటు కోసం పోరాటాలు చేసి అసూలు బాసిన వాళ్ళు ఉన్నారు. అసూలు బాసిన వాళ్ళు, అమరులు అయిన వాళ్ళు, వాళ్ళ గొప్పతనాన్ని, వాళ్ళ పోరాట స్ఫూర్తిని వాళ్ళు లెక్కించుకోలేరు. అలాంటి వాళ్ళు వేలాది లక్షలాది మంది ఈ నేల మీద పుట్టినరు, ఈ నేల మీద అమరులైనరు. కానీ విజయం సాధించినప్పుడు కొంతమంది ఆ చరిత్రను తమ గొప్పతనంగానో తమకు అనుకూలంగానూ మలుచుకుంటారు. కాబట్టి ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తెలంగాణ యొక్క చరిత్రను, పోరాట స్ఫూర్తిని, సాయుధ రైతాంగ పోరాటం నుంచి ఆ తర్వాత 69 కానీ, లేకపోతే 96లో తెలంగాణ జనసభ ఉద్యమం కానీ, లేకపోతే 2001లో కానీ వివిధ సందర్భాలలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థిని ఉద్యమకారుల గురించి చర్చ జరగాలి, ఈ చరిత్రను లెక్కించాలని ఆ రోజే నేను శాసనసభలో ప్రస్తావించాను. మన భవిష్యత్ తరాలకు ఈ సమాచారం, ఈ సందేశం చేరాలి అని వారికి కోరుకుంటున్నాను. ఈరోజు పెద్దలు దేవేందర్ గౌడ్ గారు రాసిన ఈ పుస్తకంలో తప్పకుండా ఆనాటి తెలంగాణ ఉద్యమ సందర్భంగా జరిగిన సంఘటనలు కావచ్చు, ఒక్కొక్క సందర్భంలో తెలంగాణ అంశాన్ని ప్రస్తావించడానికి, తెలంగాణ అంశం మీద మాట్లాడడానికి జరిగిన ఇబ్బందులు కూడా ప్రత్యక్షంగా ఉన్న వాళ్ళకే తెలుసు. ఇప్పుడు చెబితే అది పెద్ద అంశంగా కూడా కనిపించకపోవచ్చు, కానీ ఆ రోజుల్లో ఆ విషయానికి అంత ప్రాధాన్యత ఉండే ఆ రోజు దేవేందర్ గౌడ్ గారు తీసుకున్న నిర్ణయం ఒక సాహసోపేతమైన నిర్ణయం. ఎందుకంటే రాజకీయ పార్టీలో యజమానితో పాటు సమానంగా అన్ని రకాల అధికారము, హక్కులు, గౌరవం ఆ రోజు పెద్దలు దేవేందర్ గౌడ్ గారికి ఉండే. ఆ రోజు వారు ఉన్న పార్టీలో నాయకుడు ఎంత చలామణి అవుతుండేనో దేవేందర్ గౌడ్ గారు కూడా సరి సమానంగా నాయకుడితో పాటు ఆ రోజు చలామణిలో ఉండే. వారి ఆర్థిక పరిస్థితి నేను చెప్పాల్సిన పని లేదు, వాళ్ళ రాజకీయ నేపథ్యం, వారు పొందిన పదవులు నేను చెప్పాల్సిన పని లేదు. వాస్తవంగా వారికి అవసరం లేదు, వారికి ఉన్న నేపథ్యానికి వారికి ఉన్న జరుగుతుంది. కానీ వారు వాటన్నిటిని పక్కన పెట్టి
ఈ సందర్భంలో నా పాత్ర నేను నిర్వహించాలి. తెలంగాణ ఈరోజు ఈ పదము పలకకుండా ఈ పదాన్ని ముందుకు తీసుకెళ్ళకపోతే ఈ సమాజానికి అన్యాయం జరుగుద్ది. నాకు వ్యక్తిగా నష్టం జరిగినా కష్టం వచ్చినా ఈ విధానంలో ముందుకెళ్లాలని వారు ధైర్యంగా ముందుకు వచ్చారు. ఆ రోజు పాశం యాదగిరి గారు, చాలా మంది మిత్రులు వారితో పాటు కలిసి నడిచిన వాళ్ళు, పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎన్నో ఒడిదుడుకులను వారు ఎదుర్కొన్నారు. నిజంగా వారు చాలా లగ్జరీ లైఫ్ని వారు ఆ రోజు సాక్రిఫై చేసింది. ఎందుకంటే ఇది ఏ తీరానికి చేరుతుందో తెలియదు, ఏ రూపాంతరం చెందుతుందో తెలియదు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రాష్ట్రం వచ్చింది కదా అనే ఒక సంతోషంలో ఉన్నారు. కానీ ఒకవేళ రాష్ట్రం రాకపోయి ఉంటే రాజకీయ పరిణామాలు వేగవంతంగా మారి ఊహించని పరిణామాలు రాజకీయాల్లో వచ్చినుంటే వారు నిర్మించుకున్న మొత్తం భవిష్యత్తే గందరగోళం పోయి ఉండే. అయినా పర్వాలేదు అని చెప్పి ఆ రోజు పెద్దలు దేవేందర్ గౌడ్ గారు తెలంగాణ ఉద్యమంలో ముందున్నారు. ఇదే విధంగా గోదావరి జలాల ద్వారానే తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది. వేలాది టీఎంసీలు సముద్రంలో కలుస్తుంటే పాలకుల నిర్లక్ష్యం తెలంగాణకు తీరని అన్యాయం చేస్తుంది. ఖచ్చితంగా గోదావరి జలాల ద్వారానే ఈ తెలంగాణను సస్యశ్యామలం చేయాలని వారు పాదయాత్ర చేయడం ద్వారానే ఆనాటి ప్రభుత్వం మీద ఒత్తిడి వచ్చి ఎప్పటి నుంచో డిమాండ్ ఉండే. అంతకంటే ముందు పెద్దలు విద్యాసాగరరావు గారు కూడా గోదావరి జలాలు ఇచ్చంపల్లి ప్రాజెక్టులను చేపట్టాలని వారు ఒక ప్రయత్నం చేశారు. వారి ప్రయత్నం ప్రజలకు అంశాన్ని చేరింది, కానీ ఆ ప్రయత్నం ఆ సమస్యను పరిష్కరించాలి. కానీ పెద్దలు దేవేందర్ గౌడ్ గారు ఎప్పుడైతే గోదావరి జలాలను తెలంగాణలో పారించాలి అని చేసిందో ఆ ఒత్తిడి ఫలించింది. ఆ రోజు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ఆనాటి ప్రభుత్వం చేపట్టి దాదాపుగా ఎక్కడో తుమ్మిడిహెట్టి దగ్గర ఉన్న ప్రాజెక్టును చేవెళ్ల వరకు, వికారాబాద్ వరకు, తాండూరు వరకు నీళ్లు తరలించాలనే ప్రాజెక్టుకు ఆ రోజు పునాది రాయబడ్డది. ఆ పోరాటంలో దేవేందర్ గౌడ్ గారు ఆ పాదయాత్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి వచ్చింది. ప్రభుత్వాలు నిర్ణయం తీసుకునే ప్రభుత్వాలు ఆ ప్రాజెక్టును చేపట్టాల్సిన పరిస్థితి వారి పాదయాత్రతో వచ్చింది. ఆ తర్వాత వాళ్ళు తీసుకున్న నిర్ణయాలలో ప్రధానంగా తెలంగాణ అంటే టీజీ అనే పిల్లల బండ్ల మీదనే కాదు, వాళ్ళ గుండెల మీద కూడా ఆ రోజు రాసుకున్నారు. తెలంగాణను టీజీ రూపంలో రాయాలి అని ఆ రోజు దేవేందర్ గౌడ్ గారు తీసుకున్న రాజకీయ నిర్ణయమే టీజీ. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉన్న టీజీ కాస్త టీఎస్గా మారింది. కానీ నాకు అవకాశం వచ్చినప్పుడు ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉన్న టీజీనే తెలంగాణలో ఉండాలి అని చెప్పి టీఎస్ను మళ్ళీ టీజీగా మార్చి, రాష్ట్ర ప్రభుత్వం మారిస్తే మారదు, కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని ఆమోదించాలి, దాన్ని గెజెట్ నోటిఫై చేయాలి. కేంద్ర ప్రభుత్వం దగ్గరకు కూడా వెళ్ళి ప్రధానమంత్రి గారిని, కేంద్ర హోంశాఖ మంత్రి గారిని కలిసి ఎంహెచ్ఏ నుంచి నోటిఫై చేయించి ఈరోజు ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉన్న టీజీ ఈరోజు టీజీగా ప్రజలు కోరుకున్న విధంగా వచ్చింది అని అంటే అది వారు ఆ రోజు ఆలోచన చేసిండ్రు, ఈరోజు మేము అమలు చేసినాం. నేను టీజీ చేసినప్పుడు మొట్టమొదట టీజీ చేయాలని ఆలోచన చేసినప్పుడు పెద్దలు దేవేందర్ గౌడ్ గారే నాకు గుర్తొచ్చారు. ఆ రోజు వారు టీజీని గోడల మీదనే కాదు గుండెల మీద రాపిచ్చిండ్రు. ఈరోజు తెలంగాణ ప్రజలు కోరుకున్నట్టుగా టీజీ అని. ఇంతకుముందు మనం విన్న జయ జయ హే తెలంగాణ 10 సంవత్సరాలు నివురు గప్పిన నిప్పులాగా ఉండే. రాష్ట్రీయ గీతంగా తెలంగాణ ఉద్యమంలో మనం తెచ్చుకుందాం అనుకున్నాం, పాడుకున్నాము, ఆడుకున్నాము. తెలంగాణ వస్తే మొట్టమొదట తెలంగాణ రాష్ట్రీయ గీతమే మొదటి నిర్ణయం అవుతుంది అనుకున్నాం. కానీ 10 సంవత్సరాలు నివురు గప్పిన నిప్పులా కొలిమిలో అట్లానే ఉంటే దాన్ని వెలికి తీసి ఊది ఈరోజు ఆ నిప్పు ఈరోజు ప్రజలందరి దగ్గర తీర్చే విధంగా జయ జయ హే తెలంగాణ రాష్ట్రీయ గీతంగా, రాష్ట్ర అధికారిక గీతంగా మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇవన్నీ ప్రజల వైపు నుంచి నా ఆలోచన. ఇందులో నా ఆలోచన ఏం లేదు, నా కోరిక ఏం లేదు. జయ జయ హే తెలంగాణకు నేను ఆథర్ని కాదు, లేకపోతే దాని స్పాన్సరర్ని కూడా కాదు. రాసినవాడు, పాడినవాడు, ప్రజలకు తీసుకెళ్లిన వాళ్ళు వందలాది వేలాది మంది త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. అది శాశ్వతంగా చరిత్ర పుటలలో ఉండాలన్న ఒక ఆలోచనతోటే మేము ఆ జయ జయ హే తెలంగాణను అధికారిక గీతంగా చేసినాం. వీళ్ళనేగా తెలంగాణ ఉద్యమంలో చరిత్రకారులు, తెలంగాణ ఉద్యమంలో సర్వం కోల్పోయిన కుటుంబాలు ఉన్నాయి. అందులో బండి యాదగిరి గారు కావచ్చు, చాలా మంది పేర్లు నిన్నమని ఒక 9 మంది ప్రముఖులను గద్దరన్న నుంచి మొదలు పెడితే పాశం యాదగిరి వరకు 9 మంది ప్రముఖులు తెలంగాణ కోసం సర్వం కొట్టిరు. ఈరోజు వారి వయసు పూర్తిగా, ఆరోగ్యము క్షీణించిన పరిస్థితి. ఆర్థికంగా వాళ్ళ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు.
మరి ఈరోజు సర్వం జీవితాన్నే తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో, తెలంగాణ ప్రజల యొక్క హక్కుల కోసం సర్వం త్యాగం చేసిన వాళ్ళను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు గుర్తించకూడదు అని చెప్పి వాళ్ళందరినీ గుర్తించి, వాళ్ళకి గౌరవించి, వాళ్ళకు ఉండడానికి ఒక ఇంటి స్థలము, వాళ్ళకు ఆర్థికంగా కనీసం వాళ్ళ పిల్లలు, నేను గదరాన్ని ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులు చూసినప్పుడు బాధ కలిగేది. అరే వీళ్ళేనా ఇన్ని లక్షలాది మందిని ఉద్యమం వైపు నడిపించిన వాళ్ళు, ఈ దేశంలోనే కోట్లాది మందిని ప్రభావితం చేయగలిగిన వాళ్ళు ఈరోజు ఇంత ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటే కుటుంబాలు గడుస్తున్నాయంటే వీళ్ళ త్యాగం గొప్పది. మేము అందించే ₹1,00,00,000 నగదో, ఒక ఇంటి స్థలమో, లేకపోతే వాళ్ళకి ఇచ్చే ఒక తామర పత్రమో వాళ్ళ జీవితాలలో ఎలాంటి మార్పు తీసుకురాదు. కానీ ఈ తెలంగాణ సమాజం మిమ్మల్ని గుర్తుపెట్టుకున్నదని ఒక గుర్తింపు కోసమే ఆ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది. ఇవన్నీ ఇవన్నీ నిక్షిప్తం కావాలి. ఇవన్నీ చరిత్రలో ఎవరో ఒకరు క్రోడీకరించాలి. ఎవరి అనుభవాలను